ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. నమ్మించి మోసం చేసే స్నేహితులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు. ఫ్రెండ్స్ ఎప్పుడు ఏ రీతిగా ఎవరితోనైనా ఉండాలి, ఉంటున్నాం అనుకుంటే నీ నుంచి వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నీతో వాళ్ళకు దూరంగా ఉండొచ్చు, నీతో వాళ్ళకి సంబంధం లేకపోవచ్చు, లేదా ఒక అత్తకు నలుగురు కోడళ్ళుగా ఉంటే తోటి కోడళ్ళుగా ఉండొచ్చు. బంధం ఏదైనా సరే కావచ్చు. ఫ్రెండ్స్, మంచిగా ఉండి గోతులు తీసేవాళ్ళు ఉంటారు. మంచిగా వండుకుంటూనే నీ కాపురాన్ని కూల్చేవాళ్ళు ఉంటారు. మంచిగా నటిస్తూనే నీ బంధానికి, నీ బాధ్యతలకి ఆటంకాలు కలిగించే ఉంటారు. నీ ఆనందాన్ని దూరం చేసేవాళ్ళు, నీ కన్నీళ్ళకి కారణమయ్యేవాళ్ళు నువ్వు నమ్మిన వాళ్ళే అయితే తెలిస్తే ఫ్రెండ్స్ ఏమీ అనలేవు, ఏమీ చేయలేవు. ఒకవేళ నిన్ను నమ్మించి మోసం చేయటం అంటే అదేనేమో అని నువ్వు తెలుసుకోబోయేసరికి ఒకవేళ వాళ్ళు అలాంటి వాళ్ళ అని చెప్పేసి నువ్వు జాగ్రత్త పడి నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని, నీ జీవితాన్ని బాగు చేసుకోగలిగితే నువ్వు అదృష్టవంతురాలే. ఫ్రెండ్స్, చాలామంది మగవాళ్ళు నా ఊళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలియదా అంటారండి. నీ ఓళ్ళు మంచి చెడ్డలు నీకు తెలిసినప్పుడు, తెలియకోకుండా నిన్ను నమ్మి నీ భార్య వచ్చినప్పుడు నీ లోతుపాతులు, నీ కష్టసుఖాలు, నీ కుటుంబ బరువు బాధ్యతలు, నీ కుటుంబ సభ్యులలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారో నీకు తెలిసినప్పుడు నీ భార్యకి చెప్పుంచడం చాలా మంచిది. ఫ్రెండ్స్, అది మగవాళ్ళు. ఎందుకంటే నిన్ను నమ్మి వచ్చే నీ భార్య నష్టపోవటం కానీ, అవమానపడటం కానీ, అలాంటి మోసగాళ్ళ చేతులు, నమ్మించి గొంతు కూర్చే వాళ్ళ చేతులు, పుల్లలు పెట్టే వాళ్ళ మాటలలో ఇరుక్కోకుండా, వాళ్ళ మాటలు లక్ష్య పెట్టుకోకుండా, వాళ్ళ మాటలకి విలువ ఇవ్వకోకుండా, వాళ్ళతో స్నేహం చేయకోకుండా నీ భార్యను నువ్వు కాపాడుకోవటం ఎంతైనా నీకు తెలిసిన ఒక మంచి పని. ఫ్రెండ్స్, మగవాళ్ళకు తెలిసింది ఆడవాళ్ళకు చెప్పలేరు. కొంతమంది చెప్తే అర్థం చేసుకోలేరు. ఆడవాళ్ళు కూడా ఫ్రెండ్స్, నీ తోటికోడలే కావచ్చు, నీ భర్త చెప్పేటప్పుడు ఎందుకు చెప్తున్నాడని ఆలోచించండి. వాళ్ళ వదిన ఎలాంటిదో తన మధ్యకి తెలుసు, తన కుటుంబం ఎలాంటిదో నీకంటే అనబగిచ్చి చూసి కట్టి సుఖాలు తెలుసుకుని నువ్వు తనకు భారీగా వెళ్ళినప్పుడు నీకు చెప్తే విని అర్థం చేసుకునే మనసన్న ఉండాలి, తెలుసుకునే ఒక ఆలోచన అయినా ఉండాలి. ఈ రెండూ లేనప్పుడు జీవితంలో నష్టపోయేది నువ్వొక్కదానివే కాదు, నీతో పాటు కలిసి నీ భర్త కూడా నష్టపోతుంటారు. భర్త మంచివాడైనప్పుడు భార్యకి జాగ్రత్త చెప్పుకొని భద్రపరచుకుంటాడు. భర్త కూడా వాళ్ళతో వెన్నుగాసి వాళ్ళ మాటలను లక్ష్య పెట్టుకుంటా భార్యను ఒంటరిని చేస్తే కుటుంబమే కోల్పోతుంటుంది. ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. జీవితం ఎప్పుడు కూడా మనం ఆడే ఆట కాదు, మనల్ని ఆడిచ్చే ఒక సదరంగం. ఆ సదరంగంలో మనం ఉన్నాము లేము కొన్నిసార్లు అర్థం కాకుండానే పోద్ది. ఎందుకు? మన చుట్టూ నలుగురు ఉన్నప్పుడు, మనం చేసేది మంచి అయినప్పుడు మనకి చెడు చేసేవాళ్ళు ఒకళ్ళు ఉండా చాలు. ఎందుకంటే మంచి చేసేటప్పుడు చెడు భరించాలంటే కష్టం. మనం మంచి చేసి కూడా ఇతరుల చేత ఏలిపెట్టి చూపించుకోవాలంటే బాధ, వేదన. అలాంటి కష్ట సుఖాలు ప్రతి ఒక్కరికి కూడా ఎదురయ్యే ఉంటాయి, అనుభవం ఉంటుంది, తెలుసుకొని జాగ్రత్త పడుతూ ఉంటారు. అనుభవం ఒకసారి వచ్చినప్పుడు మంచితనంతోనూ మానవత్వంతోనూ ఫ్రెండ్స్ మరొకసారి వాళ్ళకి అవకాశం ఇస్తుంటాం. అది నా కుటుంబ సభ్యులే కాబట్టి తప్పదు, మన ఇంటి వాళ్ళే కాబట్టి పోవాలి రావాలి, మంచికైనా చెడుకైనా, ఏదో ఫంక్షన్లకైనా పార్టీలకైనా కష్టానికైనా సుఖానికైనా పోతుంటాం వస్తుంటాం. కుక్కతో ఒక వంకర అన్నట్టు ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు, అలాంటి బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉంది, ఎప్పటికీ మారరు. ఫ్రెండ్స్, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి, వాళ్ళ మనస్తత్వం వేరుగా ఉంటుంది, వాళ్ళు చెప్పే మాటలు తేనె కంటే తీయగా ఉంటాయి. యాపాకు రాస్తే మనం ఎంత తీయగుందో అని చెప్తుంటారు, మనం అది యాపాకు అని చెప్పినా కానీ లేదు తీయగుండే ఒక బెల్లం ఆకు అని చెప్తారు. అంత నిజాయితీ పరులుగా నటిస్తూ ఉంటారు. నటించే వాళ్ళు ఎవరు, మోసం చేసేవాళ్ళు ఎవరు, మాటలు చెప్పేవాళ్ళు ఎవరు, నీ కుటుంబానికి నిన్ను దూరం చేసి నీ భర్తకి నిన్ను దూరం చేసేవాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ తెలుసుకున్నా కానీ ఒకవేళ తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. నీ భర్త కూడా వాళ్ళు మంచో చెడు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని జాగ్రత్త పడి నీ కుటుంబాన్ని కాపాడుకోగలిగితే ఇద్దరు హ్యాపీ. లేదనుకుంటే కనుక ఇద్దరు నరకం అంటే ఏంటో మీకు మీరే కొట్లాడుకుంటారు, మీకు మీరే ఇబ్బంది పడతారు,
మీకు మీరే ఒక శత్రువులా తయారవుతారు. కుటుంబంలో మంచి అనేది లేకుండానే ఇసువ నింపే ఒక బంధువులు ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.